దశమ భాగము డబ్బుకి సంబంధించింది కాదు, దశమ భాగము నీ హృదయంకి సంబంధించింది. నీ ఆనర్ అంటే దేవుని నువ్వు ఎంత గణపరుస్తున్నావు అని నీ హృదయంలోంచి నువ్వు తెలియపరుస్తున్నటువంటి క్రియ. యెషయా గ్రంథము 51:2 చూడండి ఒకసారి. 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఆగండి, ఇప్పుడు ఆగండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, నేను అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగుడట్లు చేసి తిని. హల్లెలూయా. అబ్రహాము కృషిని బట్టి కాదు, అబ్రహాము చేసిన కష్టార్జితాన్ని బట్టి కాదు. దేవుడు, నేను పిలిచాను అబ్రహాముని, నేను ఆశీర్వదించాను, నేను ఆయన్ని పెక్కుమందిగా చేశాను. ఏమన్నాడు? దిస్ ఈజ్ అ కవెనెంట్ ఇష్యూ. ఇది నిబంధనకు సంబంధించిన విషయము. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆదికాండం. నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నేను నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆగండి. ఈ ఆశీర్వాదం గురించి దేవుడు అయితే మాట్లాడుతున్నాడో ఏమన్నాడు? నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను అన్నాడు. నువ్వు కృషించమంటం లేదు, నువ్వు చేయాల్సింది విధేయతలో నడవండి అంటున్నాడు. అర్థమైన ఆమెను చెప్పండి. నువ్వు అవన్నీ వదిలి నా వెంట వచ్చినట్టయితే, మొదటిగా ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఎవరు? యెహోవా దేవుడు. నేను నీకు ఆశీర్వాదానికి కారణభూతుడని అవుతాను. మూడవది, అండ్ మేక్ యూ నేమ్ గ్రేట్, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్పగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇది చేసేది, మనము చేసే పని కాదు. మనము చేసే పని ఆయన పిలుపుకి లోబడాలి. ఎక్కడ దేవుడు నిన్ను ఉంచాడో, డాక్టర్గా పిలిచాడా, ఇంజనీర్గా పిలిచాడా, సేవకు పిలిచాడా, ఎక్కడ దేవుడు నిన్ను పిలిచాడో అక్కడ నువ్వు దేవుణ్ణి వెంబడించు. అక్కడ నువ్వు న్యాయముగా పనిచేస్తూ నీ పని ద్వారా దేవుని గణపరచు. నువ్వు సాక్షిగా నిలబడు, దేవుడు చెప్పింది చేస్తూ ఉండు, నమ్ముతూ ఉండు. దేవుడు ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంజనీర్గా పనిచేస్తున్నా, డాక్టర్గా పనిచేస్తున్నా, ఐటీలో పనిచేస్తున్నా, ఒకటి మర్చిపోకు, సంఘములో నువ్వు స్థాపించబడాలి, నాటబడి ఉండాలి. ఆ సంఘములో నువ్వు సేవ చెయ్యాలి. నువ్వు సంఘములో సేవ చేసినప్పుడే నువ్వు దేవుని సేవ చేసినట్టు. ఆ సంఘ కాపరికి నువ్వు లోబడి ఉండాలి, ఆ సంఘ కాపరికి నువ్వు తోడుగా ఉండాలి, ఆ సంఘ కాపరికి సహాయకరంగా ఉండి నువ్వు సంఘ కాపరితో కలిసి ఆ సంఘాన్ని బలపరచాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. అర్థమైన వారు ఆమెను చెప్పండి. అందరూ వాక్యం ప్రకటించడానికి పిలువబడరు. రకరకాల పనులకు దేవుడు పిలుచుకుంటాడు. యోసేపుని దేవుడు పిలిచినప్పుడు ప్రసంగికుడిగా పిలవలేదు, అడ్మినిస్ట్రేటర్గా పిలిచాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దానియేలుని పిలిచాడు, దానియేలు ప్రవక్తే, కానీ రెండవ పిలుపు ఏముండింది? అడ్మినిస్ట్రేటర్, ప్రెసిడెంట్ అయ్యాడు. హల్లెలూయా. రకరకాలైన పిలుపులు ఉంటాయి. దేవుడు నిన్ను దేనికి పిలిచాడో ఒకసారి గమనించు, తెలుసుకో. ఆ పిలుపుకి లోబడు. నీ తమ్ముడు డాక్టర్ కాబట్టి నువ్వు డాక్టర్ అవ్వక్కర్లేదు, నీ తండ్రి ఇంజనీర్ కాబట్టి నువ్వు ఇంజనీర్ అవ్వక్కర్లేదు. నీ తండ్రి ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు ప్రసంగికుడు అవ్వచ్చు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడు. నీవు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నీవు నీ తండ్రి నీ తల్లితో సమానం కాదు. నీవు వారి బిడ్డవే, కానీ వారి ఫింగర్ ప్రింట్ నీది కాదు, వేలిముద్ర నీది కాదు, వారిది కాదు. నీవు 8 బిలియన్ ప్రజల్లో ఒకడివి. ఎవరితో కూడా నీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు, నీ రెటీనా మ్యాచ్ అవ్వదు. ఎందుకు? నువ్వు ప్రత్యేకించబడి ఆయన చేతి మీద చెక్కుకున్న వ్యక్తివి నువ్వు. అయితే ప్రత్యేకముగా నీవు పిలువబడతావు. హల్లెలూయా. లోకము నిన్ను తృణీకరించవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. యెషయా మర్చిపోయాడు దావీదు గురించి. కుమారుడు ఉన్నాడనే మర్చిపోయాడు. సొంత తండ్రే సమయాలను ఇంకెవరు లేరా అప్పుడు గుర్తొచ్చాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. వీరెవ్వరు కూడా వీరు మంచి తర్బీదు పొందారు, సైన్యంలో ఉన్నారు,
సైన్యం ఎలా పనిచేస్తుందో తెలుసు, యుద్ధం ఎలా పోరాడాలో తెలుసు, ఈ తర్బీదంతా ఉంది. అయినా వీరు రాజు అవ్వడానికి అర్హులు కారు. దేవుడు నిన్ను ప్రత్యేకించి పిలుస్తున్నాడు. ఏ పిలుపుకి పిలుస్తున్నాడో ఆ పిలుపుకి నువ్వు లోబడ్డట్టయితే నీ అవసరాలని తీర్చే భారం ఆయన వహిస్తాడు. నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు, నీ కాపుదల అనుగ్రహిస్తాడు, నీ సంరక్షణ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పాలి. మన దేవుడు సమర్థుడు, మన దేవుడు గొప్పవాడు. ఆయన ఉంటే చాలు. సమస్యలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు. ఒకటి మనం మర్చిపోకూడదు, నీటి ద్వారా వెళ్ళినా మనం మునగం అంటే వెళ్తామన్నమాట. అగ్ని ద్వారా వెళ్ళినా నువ్వు కాలవు అంటే వెళ్తామన్నమాట. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I will make you rich, famous and distinguished. నిన్ను ఐశ్వర్యవంతుడిగా, ప్రఖ్యాతిగాంచిన వాడిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తాను. ఎందుకంటే ప్రభు ఒక మాటను అంటాడు, ఆదికాండం 17:2 నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. నేను నిబంధన చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్ 2 పుస్తకాలుగా విభజించబడ్డది, 2 గ్రంథాలుగా. ఒకటి పాత, చెప్పండి ఏంటండి? పాత నిబంధన. ఇప్పుడు మనం ఉన్నది నూతన దేవుడు ఎప్పుడైనా మనిషితో వ్యవహరించినప్పుడు ప్రతిసారి నిబంధన ద్వారానే వ్యవహరించాడు. నిబంధన వాగ్దానం కంటే బలమైనది. ఎందుకంటే వాగ్దానాన్ని స్థిరపరచడానికి నిబంధన చేస్తారు. ఏ మాట అయితే మనం ఒప్పుకుంటామో, ఏది చేస్తాను నేను ఒప్పుకుంటానో అది రాసిన దాన్ని మనం ఏమంటాం? ప్రామిస్ అంటాం, లేకపోతే కాంట్రాక్ట్ అంటాం, ఒప్పందం. కానీ ఇది దానికంటే బలమైంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నిబంధన చేసినా రక్తముతో చేశాడు. రక్త నిబంధన నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం, కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఒప్పందం రద్దు చేయొచ్చు. ఏదైనా వాగ్దానం ఇస్తే దాన్ని రద్దు చేయొచ్చు. కానీ రక్త నిబంధన నువ్వు రద్దు చేయలేవు, నువ్వు తీసేయలేవు, మార్చలేవు. రక్త నిబంధన నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం. ఏంటో తెలుసా? మరణం. అందుకే అన్నాడు, నీ భార్య కానీ నీ భర్త కానీ మరణించిన తర్వాత నువ్వు వివాహం చేసుకున్నప్పుడు నువ్వేమీ తప్పు చేయటం లేదు. ఎందుకంటే వివాహం అనేది ఒక నిబంధన, రక్తముతో కూడిన నిబంధన. కాబట్టి అందుకే ఐ హేట్ డివోర్స్ అన్నాడు దేవుడు. నేను విడాకులను ద్వేషిస్తున్నాను. అర్థమైన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిబంధన ఏర్పరిచాడు. ఏ వాగ్దానాలు అయితే వాక్యంలో రాయబడి ఉన్నాయో, అది స్వస్థత అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే నడిపింపు గురించి అవ్వచ్చు, అన్నీ కూడా దీనిలో రాసి నూతన నిబంధనలో యేసయ్య రక్తముతో స్థిరపరిచాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గమనించండి, దేవుడు తన మాట రద్దు చేస్తే దేవుడుగా ఉండలేడు. హల్లెలూయా. ఈ నమ్మకము, ఈ విశ్వాసం, ఈ దృఢ నిశ్చయత మన హృదయంలో ఉండాలి. కాబట్టి దేవుడు మాట తప్పని దేవుడు. అందుకే అన్నాడు, ఈ వాక్యములో ఒక సున్నైనను పుల్లైనను కొట్టివే, భూమి ఆకాశములు గతిస్తాయి. హల్లెలూయా. కానీ నా మాట కాదు. అంటే మనం తెలుసుకోవాల్సి, దేవుడు మాట పలికాడంటే ఆ మాట రక్తముతో స్థిరపరిచాడు. కాబట్టి ఖచ్చితంగా అది నెరవేర్చబడాల్సిందే, వేరే మార్గం లేదు దీనికి. ఈ నిశ్చయత మన హృదయంలో ఉండాలి. అది నువ్వు ఏ దాని గురించి ప్రార్థన చేస్తున్నా, దేని గురించి ఆశిస్తున్నా దేవుని దగ్గర, నీ ప్రార్థన ఒకటి గమనించు, నీ దేవుని వాక్యంపై ఆధారపడి నువ్వు చేసినట్టయితే ఆ మాట దేవుడు నిబంధనగా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆమేన్. కీర్తనలు 89:34 చూడండి ఒకసారి. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చూసారా? నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల నుంచి వెళ్ళిన మాట మార్చను. 89:34 చూడండి. కీర్తనలు అదే చదివామా?
ఓకే, దెన్ Psalm 105, 8 and 9. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ మర్చిపోడు. సమయం లేదు కానీ ఇంకా లోతుగా తీసుకెళ్ళగలం. ఇస్సాకు జీవితం చూడగలం. అనేకంగా ఉన్నాయి, అనేక రకాలుగా. ఒకటి మర్చిపోకండి, అవన్నీ నేను చూపించను కానీ ఒక మాట చెప్తాను. మలాకీ గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. దశమ భాగము దేవునికి సొత్తు. లేవీయులకు రాసిన ఖండంలో, లేవి కాండంలో ఉంది. కానీ ఇది ఎక్కడొచ్చింది? మోషే ద్వారా రాలేదు, అబ్రహాము ద్వారా వచ్చింది. కాబట్టి ఇది చాలామంది ఏమంటారంటే దశమ భాగం ఇవ్వడము మనం ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మనం కృపాయుగంలో ఉన్నాము, మనము ధర్మశాస్త్ర యుగంలో లేవు. కాదండి, అబ్రహాముకు సంబంధించిన వారం మనం, మోషేకి సంబంధించిన వారం కాదు. హల్లెలూయా. అబ్రహాము చేసింది మనము చేస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాము అప్పటికే ఆశీర్వదించబడ్డాడు, ఎప్పుడైతే ఆ దశమ భాగం తీసుకొని ఆయన మెల్కీసెదెకు చేతిలో పెట్టగానే ఆయన పలికాడు మాట, ఆశీర్వదించాడు. హల్లెలూయా. దశమ భాగము నువ్వు దేవునికి తిరిగి ఇవ్వటం ద్వారా దేవుని ఆశీర్వాదానికి you'll be connected, అనుసంధానం అవుతావు. హల్లెలూయా. దశమ భాగము డబ్బుకి సంబంధించింది కాదు, దశమ భాగము నీ హృదయంకి సంబంధించింది. నీ ఆనర్ అంటే దేవుని నువ్వు ఎంత గణపరుస్తున్నావు అని నీ హృదయంలోంచి నువ్వు తెలియపరుస్తున్నటువంటి క్రియ. చాలామంది దశమ భాగం డబ్బు 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 అనుకోండి. కాదు, నువ్వు డబ్బు ఇస్తున్నావు కానీ ఎటువంటి హృదయముతో ఇస్తున్నావో ముఖ్యం. ఏమన్నాడు? నీవు ఉల్లంఘించావు నేను చెప్పిన వాక్యాన్ని. నీ దశమ భాగము నువ్వు తిరిగి ఇవ్వటం లేదు, నీ యొక్క అర్పణలు నువ్వు ఇవ్వటం లేదు. చెప్తూ వినండి, అనేక మంది దొంగలు ఉన్నారు సంఘంలో ఇవాళ. ఇలా మాట్లాడుతానంటే రేపు ఉండను ఇక్కడ. అది హల్లెలూయా. చాలామంది పాస్టర్లు భయపడతారు దశమ భాగం నుంచి మాట్లాడడానికి. ఎందుకంటే ఎక్కువ ఇచ్చేవారు మనసు గుచ్చుకొని ఉన్నది కూడా రాకుండా అయిపోద్దేమో, వెళ్ళిపోతారని. జనలారా విన, మనుషుల్ని మెప్పించడానికి మనం పాస్టర్లు కాదు, మనుషుల్ని మేపడానికి ఉన్నాం మనం ఇక్కడ. వాళ్ళ మెప్పు కొరకు లేము ఇక్కడ. ఎప్పుడైతే నువ్వు దశమ భాగం తిరిగి ఇస్తావో దేవునికి, ఇట్స్ ఇన్ Leviticus 27:30. Yeah, just read that. Is it 27:30? Yeah, Leviticus 27:30. భూధాన్యములోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అందరు నాతో చెప్పండి, దశమ భాగము. గట్టిగా చెప్పాలి, దశమ భాగము దేవుని సొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. నా డబ్బు అండి. ఆగు, ఎవరిచ్చారండి ఆ ఆరోగ్యం నీకు? ఎవరిచ్చారండి ఆ జ్ఞానము? ఎవరిచ్చారండి ఆ ఉద్యోగము? ఎవరండి నీకు మంచి నిన్ను కాపాడుతున్నవాడు? ఆయన్ని మర్చిపోతే నువ్వు ఎలా దీవించబడతావు? నీవు సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు దేవుందంట. నీవు అది తీసుకుంటే దేవుడు ఏమన్నాడు? అది దొంగవంట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కార్చున్నావు, ఉపవాసం ఉన్నావు. ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దుఃఖించినా దేవుడు దొంగల్ని దీవించడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీవించలేడు. దొంగల్ని దీవిస్తాడా దేవుడు? దీవించడు. మారు మనసు అవసరం ఇక్కడ. చూడండి, ఇది నా గడియారం. ఇది ఖరీదైన గడియారం. ఎక్కడికో వెళ్తూ ఈ సహోదరికి ఇచ్చాను. ఆయన చేతికి ఇచ్చాను కానీ అది ఎవరిదండి? సొత్తు నాది. 6 నెలల తర్వాత నేను వచ్చి నా గడియారం నాకు ఇవ్వంటే, ఏం గడియారం అండి, నువ్వెప్పుడు ఇచ్చావు? అది నాదండి, 6 నెలల నుంచి నాదే కదా, ఇంకా నాదే.
అంటే వాడు దొంగ. నిజమైతే ఆమెను చెప్పండి జన్లారా. అందుకే అనేక మంది దేవుని పేరు పెట్టుకున్న దేవుని బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్నారు. స్విట్జర్లాండ్లో ఒక పాస్టర్తో మాట్లాడుతున్నాను. ఆ పాస్టర్ గారు మనకి సబ్మిట్ అవుతాడు. ఆయన సమర్పించుకున్నారు వారు. లోబడతాడు, అడ్వైస్ అడుగుతాడు, వాక్యం చెప్తూ ఉంటాను వెళ్ళినప్పుడు అలా సంఘంలో. ఈ ఆర్థిక విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, దీని గురించి నువ్వు నీ సంఘంలో బోధించాలి, చెప్పాలి, నీ ప్రజలకి బయలుపరచాలి. ఏదండి ఇది? పాశ్చాత్య దేశంలో ఇండియా నుంచి వెళ్ళి అక్కడ చెప్తున్నాను నేను. నువ్వు చెప్తుండాలి, నువ్వు పాస్టర్గా నీవు చేసి చూపించాలి. నీకు సాక్ష్యం లేకపోతే నీ బిడ్డలు నీ యొక్క సంఘం నేను ఎందుకు వెంబడిస్తుంది? కాపరిగా నువ్వు పిలువబడ్డావు మాదిరిగా ఉండడానికి, వాక్చాతుర్యం కోసం కాదు, మాదిరిగా ఉండడానికి పిలిచాడు దేవుడు నేను. అప్పుడు ఆయన మాట్లాడుతూ అన్నాడు, అయ్యా నేను నా భార్య దశం భాగం ఇస్తాను, కానీ అప్పుడప్పుడు కొద్దిగా కష్టం వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ చేస్తాం. నేను ఆగు, అందుకే నువ్వు కష్టాల్లో ఉన్నావు. ఎంత కష్టమైనా దొంగగా మారకు. కొద్దిగా బిగ్గరగా హలో చెప్పాలి వెనక నుంచి. ఈ రోజు నుంచి నీవు దేవుని బిడ్డవైతే దశమ భాగము టెలివిజన్ మినిస్ట్రీస్కి నాకు పంపకూడదు. ఏ సంఘములో నువ్వు నాటబడ్డావో, ఏ పాస్టర్ నిన్ను దర్శించి నీ కొరకు ప్రార్థన చేస్తాడో ఆ సంఘములో నువ్వు దశమ భాగమే. నాలాంటి వాడికి అర్పణ పంపొచ్చు, పంపమని అడగటం లేదు, చెప్తున్నా. ఎందుకంటే కొద్దిమంది సంఘంలో ఉండి ఆ టెలివిజన్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీకి దశమ భాగాల్ని విభజిస్తూ పంచుతుంటారు. సమస్తము యువర్ ఫుల్ టైత్, భాగం అంతయు, ఇంగ్లీష్లో అన్నాడు యువర్ ద హోల్ టైత్ ఇంటూ ద స్టోర్ హౌస్ అన్నాడు. 10వ భాగం అంతయు ఆయన నువ్వు ఎక్కడ నాటబడి, ఎక్కడ పెంచబడుతున్నావో, ఎక్కడ పోషించబడుతున్నావో, ఏ పాస్టర్ అయితే నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఆ సంఘంలో నువ్వు నీ దశమ భాగం తెచ్చివ్వాలి. అర్థమైన ఆమె చెప్పండి. పాస్టర్లు చాలా సంతోషిస్తున్నాను, నేను వచ్చి మీ డబ్బు తీసుకోవటం లేదే. హల్లెలూయా. నాకు వద్దు కూడా. జాగ్రత్త వినండి. ఆమెన్. నేనేమన్నాను? నా కొరకు రాలేదు. మొదటి రోజు పాస్టర్ల మీటింగ్లో అన్నాను, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడం, మిమ్మల్ని పురికొల్పాలని, ఇక్కడ ఉన్న సంఘాలు బలపడాలనే ఉద్దేశంతో, ప్రార్థనతో వచ్చాము ఇక్కడికి. హల్లెలూయా. డబ్బు కొరకు రాలేదు. మా పోషకుడు మనిషి కాదు, మనిషిని వాడుకుంటాడు, కానీ మా దృష్టి మీ మీద లేదు, ఆయన మీద ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే కొద్దిమంది దశమ భాగం కూడా అంటే పాస్టర్ గారు మేము ఆ పాస్టర్ అంత నమ్మమండి, ఆ కమిటీ వాళ్ళు అలా తినేస్తారు. మరి ఎందుకున్నావు ఆ సంఘంలో? ఎందుకున్నావు ఆ సంఘంలో? ఎక్కడ నీవు పోషించబడుతున్నావు అక్కడ నాటబడు. తల్లి సంఘం అంటే ఏం తల్లి సంఘం? నువ్వు తల్లి సంఘంలోనే నడిపించే నాయకుడు నువ్వు నమ్మకపోతే ఇంకా అక్కడ ఉండి నువ్వు ఏమి లాభం? అసలు నీకు ఏం నేర్చుకుంటావు నువ్వు ఇక్కడ? ఇది ఒక సొసైటీ కాదు, దేవుని సంఘం. ఇది క్లబ్ కాదు. మెంబర్షిప్ ఇచ్చేసి, డబ్బు ఇచ్చేసి దాంట్లో నిలబడి, మా తల్లిదండ్రులు 18th century నుంచి ఇక్కడే ఉన్నారండి. మరి 18th century స్కూల్కి ఎందుకు పంపవు నీ బిడ్డని? ఇంటర్నేషనల్ స్కూల్కి ఎందుకు పంపుతావు? మాట్లాడు. తల్లి సంఘం, నీ తల్లి బడికి పంపించు నీ బిడ్డని. అర్థమైన రామని చెప్పండి. కొద్ది కష్టంగా ఉంది కదండి. ఎక్కడ నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు, ఎక్కడ నువ్వు బలపరచబడుతున్నావు, ఎక్కడ నువ్వు విశ్వాసంలో స్థిరపరచబడుతున్నావు, ఎక్కడ నీ అనుభవం దేవునిలో ఎదుగుతుంది, ఎక్కడ నువ్వు అభివృద్ధి పొందుతూ అనేకులకు దీవెనకరంగా మారుతున్నావు, ఆ సంఘములో నాటబడు. ఆ దేవుని సేవకునికి నువ్వు లోబడు. ఆ వాక్యము విని దీవించబడు. నీ జీవితాన్ని కట్టుకో ఆ విధంగా. హల్లెలూయా చెప్పాలి. జన్లారా, దీంతో ముగిస్తాను. ఎంతో ఉంది నాకు చెప్పడానికి, కానీ సమయం లేదు.
ఈ సబ్జెక్ట్ ప్రాస్పెరిటీ అనే సబ్జెక్ట్ మీద అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు రాత్రి మీకు చెప్పాలని 29 పేజీలు ఉంది. దాంట్లో 4 పేజీలు మట్టుకే చెప్పాను, కానీ దీవించబడ్డారని నమ్ముతున్నాను. దీవించబడ్డాడైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నుంచి నా దశమ భాగం నేను దేవునికి ఇస్తానని నిర్ణయం తీసుకో. అదొక మార్గము, అదొక ద్వారము నీ ఆశీర్వాదానికి. హృదయపూర్వకంగా నీ దశమ భాగము, ఏ సంఘంలో నువ్వు నాటబడి నువ్వు ఎదుగుతున్నావో ఆ సంఘం, అయ్యా నేను ఈ సంఘంలో ఎదగటం లేదు, నేను నేర్చుకోవటం, మరి అడుగు ప్రభువుని, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, సరైన సంఘంలో నన్ను నాటు ప్రభువా, నేను ఎదగాలి, నేను అభివృద్ధి పొందాలి, అనేకులకి సాక్ష్యంగా బ్రతకాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించు, దేవుడు చూపిస్తాడు. ఇటీవల ఒక వ్యక్తి సంఘంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ అంట కొత్తగా హైదరాబాద్కి వచ్చాడు. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఏ సంఘం వెళ్ళాలి ప్రభా అంటే లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది, కింగ్స్ 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 అంట. ఇదేంటండి కింగ్స్ అని చెప్పి ఎతుకుతే ద కింగ్స్ టెంపుల్. అప్పుడు దేవుడిని అక్కడికి నడిపించాడంట. హల్లెలూయా. అలాగ దేవుడు మీ సంఘాలకి నడిపిస్తాడు జనాల్ని. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. దీవించబడ్డారా? హల్లెలూయా. జనులారా వినండి, డబ్బు గురించి బోధించడం రాలేదు, దేవునితో కలిసి నడవడం గురించి బోధించాను. సమృద్ధిని ఆశించమని లేదు, దేవుడిని ఆశించు, సమృద్ధిని నిన్ను ఆశిస్తుంది అన్నాను. A Christian should never pursue prosperity. క్రైస్తవ్యుడు వర్ధిల్లుటను ఎన్నడూ వెంబడించకూడదు. A Christian should always pursue the Lord. క్రైస్తవ్యుడు దేవుని మాత్రమే వెంబడించాలి. అప్పుడు ఇవన్నీ నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా వీరు
సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.